జ్ఞానం మానవ జీవితానికి పునాది అని చాటి చెప్పిన భారతదేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతిని పురస్కరించుకుని నెల్లూరు విఆర్సీ గ్రౌండ్స్ వద్ద ఉండేటువంటి అంబేద్కర్ విగ్రహానికి కలెక్టర్ కూటమి నాయకులందరూ కూడా నివాళులర్పించారు. నెల్లూరు విఆర్సీ నందు భారతరత్న అవార్డు గ్రహీత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా జిల్లా కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్, సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి, బీజేపీ నాయకులు వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఒక్కో మతానికి ఒక్కో పవిత్ర గ్రంథం ఉన్న మన సమాజంలో అన్ని మతస్థులు అనుసరించే విధంగా ప్రముఖ గ్రంథం రాజ్యాంగాన్ని రచించిన మేధావి, అతిపెద్ద ప్రజాస్వామ్యంలో ప్రపంచ దేశాలు మొత్తం తల ఎత్తుకుని చూసే విధంగా లిఖిత రాజ్యాంగ రూపకర్త, సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు దిశానిర్దేశకుడు, భారతదేశంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారని ఈ సందర్భంగా వారు కొనియాడారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నిన్నటి నుంచి కూడా అంబేద్కర్ బొమ్మగా దగ్గర క్లీన్ చేసి దీపాలను వెలిగించి ముందుగానే ఆయన జయంతికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలందరితో మమేకం అవుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు ఉంది అంటే ఆయన రచించిన రాజ్యాంగాన్ని గౌరవిస్తూ నరేంద్ర మోడీ గారు అంబారీ మీద రాజ్యాంగాన్ని పెట్టి ఊరేగించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఆయన మీద లేనిపోనివి కల్పిస్తూ ప్రజలందరినీ మమేకం చేస్తున్నటువంటి సందర్భంలో వారి మీద లేనిపోని అపోహలు సృష్టిస్తున్నటువంటి ఈ విపక్షాలన్నీ కూడా వాళ్ళు చేసింది ఏమీ లేకపోయినా అనేక విధాలుగా భారతీయ జనతా పార్టీని అంటూ ఉన్నారు. ఇది సరికాదని మళ్ళీ తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే రాజ్యాంగాన్ని కనుక రచించకపోయినట్లయితే ఈరోజు దేశంలో ఇంత మంచి రోజుల్ని మనం చవి చూసుండం. ఎందుకంటే ఈరోజు కూడా కొన్ని విలేజెస్లో దొరల ముందుకి జోళ్ళు వేసుకొని, చెప్పులు వేసుకొని పోవాలంటే కూడా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి విలేజ్లో పెరిగాను కాబట్టి నాకు తెలుసు. అటువంటి సంఘటనలన్నీ కూడా ఈరోజు గత 10 ఏళ్ల నుంచి ఎంతో మార్పులు తీసుకొచ్చినటువంటి మా నాయకుడు నరేంద్ర మోడీ గారు నిజంగా దేశానికే కాదు మొత్తానికి ప్రపంచానికే ఆదర్శనీయుడు. జై హింద్, జై భీమ్. అందరికీ నమస్కారం. నా పేరు కరణం సుభాషిణి. నేను నెల్లూరు జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలని. మాకు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వము నిన్నటి నుంచే అంబేద్కర్ జయంతి సందర్భంగా సన్నాహాలు మొదలుపెట్టి నిన్న స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేసి అట్లాగే దీపాలు వెలిగించి అందరం నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా నివాళులు అర్పించడం జరిగింది. అట్లాగే ఈరోజు మళ్ళీ జయంతి సందర్భంగా పూలమాలలు వేసి వారికి నివాళులు అర్పించడం జరిగింది. ఇదంతా కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధి, అభిమానం, వారంటే విలువలు, ఆ విలువల్ని వాడవాడల గ్రామం తెలియజెప్పాలని ఎన్ని అంబేద్కర్ స్తూపాలు ఉంటాయో అక్కడ ఇలాగే స్వచ్ఛ భారత్ చేసి ప్రతి ఒక్కరిని, బీజేపీ కార్యకర్తలందరినీ, నాయకులందరినీ కూడా నివాళులు అర్పించడం అని చెప్పడం జరిగింది. అదేవిధంగా అందరూ అదేవిధంగా పాటించారు కూడా. మరియు కాంగ్రెస్ ప్రభుత్వము ఎప్పుడు బీజేపీని విమర్శిస్తూ ఉంటుంది. బీజేపీకి చిత్తశుద్ధి లేదు, అంబేద్కర్ అంటే విలువ లేదు, గౌరవం లేదు అని. కాంగ్రెస్ ఏం చేసిందండి? కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అంబేద్కర్ గారు న్యాయశాఖ మంత్రిగా ఉన్నారు. కానీ అట్లా చేసినా కూడా వారు ఏమీ అంబేద్కర్ గారిని ఎక్కడా వెలుగులోకి తీసుకురాలేదు. అదే 2014 నుంచి మన మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత వారికి భారతరత్న సమర్పించడము, ప్లస్ మళ్ళీ వారు ప్రదేశాలని 5 ప్రదేశాలని గుర్తించి, పుట్టిన ప్రదేశము, వాళ్ళు చదివిన ప్రదేశము, వారు మరణించిన ప్రదేశము, వారు అంత్యక్రియలు జరిగిన ప్రదేశాలు, ఇట్లా 4 ప్రదేశాలని అభివృద్ధి చేసి వాటిని పర్యాటక రంగానికి అనే విధంగా తయారు చేసి సందర్శకులందరికీ మోడీ అంబేద్కర్ అంటే ఏంటి, వారి విలువలు వెలుగులోకి తీసుకొచ్చేట్టు చేసిన ప్రభుత్వం మన కేంద్ర ప్రభుత్వం, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. కాబట్టి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు అర్పించుకుంటూ అంబేద్కర్ గారిని ఈ విధంగా ప్రచారంలో తీసుకొచ్చినందుకు వారికి మా మహిళా మోర్చా తరపున, అందరి తరపున ధన్యవాదాలు అర్పిస్తున్నాను. అంబేద్కర్ గారికి ఈరోజు యావత్ భారతదేశం కూడా ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. ఈ సందర్భంగా మనం
బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మననం చేసుకుంటూ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ ఆశయాలతో రాజ్యాంగాన్ని రచించాడో ఈ దేశంలో పేదలు అభివృద్ధి చెందితేనే ఈ దేశం అభివృద్ధి చెందుతుందనే ఆలోచనతో అందరికీ సమాన హక్కులు కల్పిస్తూ భారత రాజ్యాంగాన్ని రచించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో అనేకమైన ఘోర అవమానాలకు గురి కావడం జరిగింది. దానికి ప్రధాన కారణం ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఓడించడం కోసం ప్రయత్నించిన పార్టీ. పార్లమెంట్లో పోటీ చేస్తే ఆయన పార్లమెంట్కి రాకూడదని చెప్పి ఆయన్ని ఓడించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఏదైతే ఎస్సీ వర్గాలు ఉన్నాయో వాళ్ళని ఆదరించింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ ఈరోజు దళితులే కాకుండా యావత్ ప్రపంచం కూడా ఈరోజు ఆదర్శంగా మనం కొలవబడే బాబాసాహెబ్ అంబేద్కర్ విషయంలో వారు తీసుకున్న చర్యలన్నీ కూడా మనం గమనించాలా. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని సెంట్రల్ హాల్లో కూడా పెట్టకుండా చేసింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి అలాంటి కాంగ్రెస్ పార్టీకి దేశ ప్రజలు కూడా బుద్ధి చెప్పారు. వాళ్ళ కళ్ళబొల్లి మాటల్ని నమ్మే పరిస్థితి లేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి గారు మొట్టమొదటిసారిగా పార్లమెంట్ సెంట్రల్ హాల్లో అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఈరోజు అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ఆయన ఏదైతే పేద వర్గాల కోసం ప్రయత్నం చేశారో వాళ్ళందరి జీవితాల్ని వెలిగించే విధంగా నరేంద్ర మోడీ గారు కృషి చేస్తున్నాడు. నేను ఆయన ఆశయాలకు అనుగుణంగానే ఆయన కల్పించిన రాజ్యాంగంలోనే నాకు కూడా రిజర్వేషన్ సౌకర్యం లబ్ధి పొంది నేను ఈ స్థాయికి చేరానని నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది. కాబట్టి అలాంటి వ్యక్తి గురించి ఆలోచన చేయని కాంగ్రెస్ పార్టీకి దేశంలో ఇప్పటికే బుద్ధి చెప్పారు. మీరు కూడా చెప్పే కళ్ళబొల్లి మాటలు నమ్మొద్దని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. ఆశయాల కోసం కృషి చేసేదానికి పనిచేస్తుందని చెప్పి అందరికి కూడా తెలియజేస్తూ ఏదైతే అంబేద్కర్ గారు బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తి అయి ఉండి రాజ్యాంగం నిర్మాణం చేయడం, అదేవిధంగా దేశంలోని ప్రజలందరూ కూడా సమానంగా బతకాలనే ఉద్దేశంతో రాజ్యాంగం ఏర్పాటు చేయడం, అదేవిధంగా దానిని ఈ రోజు ఉన్నటువంటి భారత ప్రభుత్వం కూడా దాన్ని అమలు చేస్తూ అనేక సంక్షేమ పథకాలను ముందుకు తీసుకుంటూ పోతుంది. మేమందరం కూడా ఏదైతే అంబేద్కర్ ఆశయాలను అనుగుణంగా నడుస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. చాలామంది పాత్రికేయ మిత్రులకు కూడా తెలియనటువంటి విషయం, నెల్లూరు అంబేద్కర్ విగ్రహం కోసం పాటుపడింది ఆనాటి దళిత మోర్చా అధ్యక్షుడు కావల శ్రీనివాస్ గారు. ఆ రోజు రాజుగారి కలెక్టర్గా ఉన్న సందర్భంలో నెల్లూరు జిల్లాలో అంబేద్కర్ విగ్రహం లేకపోవడం, ఆ విషయాన్ని భారతీయ జనతా దళిత మోర్చా అధ్యక్షుడు కావల శ్రీనివాస్ గారు దఫాలుగా కలెక్టర్ రాజుగారికి తెలియజేసి ఈ స్థలాన్ని కేటాయించడం అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ తగుదనమ్మ అంటూ అంబేద్కర్ గురించి మాట్లాడుతున్నారు. అంబేద్కర్ని పార్లమెంట్కి ఎక్కకుండా పార్లమెంట్లో ఓడించినటువంటి ఘనత ఈ రోజున కాంగ్రెస్ పార్టీకి దక్కింది. కాంగ్రెస్ పార్టీ భారత రత్న ఇవ్వడానికి ఎందుకు వ్యతిరేకించిందని మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు భారత రత్న ఇచ్చిందంటే అది ఒక భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం మాత్రమే. సెంట్రల్ హాల్లో పార్లమెంట్ సెంట్రల్ హాల్లో అప్పటి వరకు కూడా అంబేద్కర్ గారి ఫోటో ఎందుకు లేదని కాంగ్రెస్ని మేము ప్రశ్నిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ కానీ కమ్యూనిస్టు పార్టీలు కానీ అంబేద్కర్ గారిని ఆయన ఆశయాలను తూట్లు పడడానికి ప్రయత్నం చేస్తే శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు పేదల కోసం ఎస్సీ ఎస్టీ బడుగు వర్గాలకి రాజ్యాంగంలో ప్రమోషన్స్లో కూడా రిజర్వేషన్ కల్పించినటువంటి వ్యక్తి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు. అదే రకంగా రిజర్వేషన్స్ని 2030 వరకు పొడిగించినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ. ఆ రకంగా నరేంద్ర మోడీ గారు ఈసారి కూడా నాగపూర్లో అంబేద్కర్ గారి యొక్క మరుభూమి ఏదైతే ఉందో ఆయన యొక్క ఆ ప్లేస్లో ఈ రోజున అంబేద్కర్ జయంత్యుత్సవాలు స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రకంగా నరేంద్ర మోడీ గారు పేదల కోసం బడుగు బలహీన వర్గాల కోసం ఈ దేశంలో పాటుపడుతున్నటువంటి ఏకైక వ్యక్తి నరేంద్ర మోడీ. అటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.